ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రచ్చ కొనసాగుతున్న పరిస్థితి. రైతులు ఆందోళన చేస్తున్నారు, రస్తారోకో చేస్తున్నారు. మా యూరియా మాకు కావాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు రైతులు ఉన్నారు. మనం ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఉన్నాం. రెబ్బెన మండల కేంద్రంలో పరిస్థితి ఇది. రెబ్బెన మండల కేంద్రంలో కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా మంత్రి కాన్స్టిట్యున్సీ అయినటువంటి చెన్నూరు కావచ్చు, అటు నిర్మల ఆదిలాబాద్లో కూడా ఈ పరిస్థితి ఉంది. కొంత ఆదిలాబాద్లో తక్కువ ఉన్నప్పటికీ ఈ మూడు జిల్లాలో విపరీతమైన యూరియా కొరత ఉందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం జరిగింది? 4 సార్లు అయ్యేసారి వస్తున్నాం, 4 సార్లు వస్తున్నాము. ఒక్కొక్క బస్తాకు ఒక్క బస్తా రాసుకున్నా. ఒక్క బస్తా 17 గుంటలు ఉన్నది నాకు. 17 గుంటలకు ఒక్క బస్తా రాసిండు. ఒక్క బస్తాకు చూసాం. నేను శుక్రవారం వచ్చిన, సోమవారం వచ్చిన, ఇయ్యాల వచ్చిన. ఇంకా రేపచ్చుడో ఎల్లుండొచ్చుడో ఇస్తలో ఇయ్యాలో తెలియదు. మళ్ళీ లాస్ట్కి ఏమవుతుందో తెలియదు. మీరు అడిగితే ఏమంటున్నారు? ఏమని చెప్తాను? ఆగు సీరియల్ నంబర్ లేదు, ఆగు సీరియల్ నంబర్ లేదు అంటాను. సరే, వేరేటోళ్ళకైతే బస్సులు అయితే మాయమవుతున్నాయి, మనకైతే మంద అందుతలేదు. మందు అయితే అందుతలేదు. నేను 4 సార్లు ఆయా నేను వస్తానా. ఒక్క బస్తా కోసం వచ్చిన వాళ్ళే. నా పరిస్థితి ఏంది, నా ఇంట్లో సంగతి ఏంది? నేను ఎన్ని రోజులు పని ఓడగొట్టుకొని ఒక్క బస్తా కోసం వచ్చుడు. మనకేం లేకుంటూ ఉన్నది. మనం పిల్లలను ఎట్లా చూసుకున్నాడు? ఈ ఆఫీస్ పంట ఎప్పుడు వచ్చుడు? వాళ్ళే లొల్లి పెట్టుకుంటాను. అడగద్దా మరి ఎందుకు సార్? ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్, ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవ్వరు మాట్లాడతలేరు. ఏమన్నా అంటే దొబ్బుతాన్లు, ఎవరు అన్నా అంటే దొబ్బుతాన్లు. ఏం చేస్తాను? ఇక్కడ నుంచి నడు అంటాన్లు. రోడ్డు మీద ధర్నా చేసినా పరిష్కారం లేదు, ఎవరికి చెప్పినా పరిష్కారం లేదు. అక్కడ రాసేట ఆయనకు చెప్తే మాత్రం ఆయన ఒకటి ఇంటాడు, ఒకటి ఇడిచి పెడతాడు. మరి పరిస్థితి ఏంటి చెప్పాలి? ఈ రోజు రాస్తాం, ఆ రోజు రాస్తాం అంటారు. మొన్న శనివారం రోజు రాసినాం. శనివారం రాస్తే సోమవారం ఇస్తా అన్నారు. ఇప్పుడు లోడ్ వచ్చిందని ఫోన్ చేస్తేనే మేము అనుకొని వచ్చినాం. లోడ్ వచ్చినాక కూడా వాళ్ళు లోడ్ తీయకుండా మేము అందరం లారీకి అడ్డం తిరిగి ధర్నా చేసినాం. రోడ్ మొత్తం క్లోజ్ చేసి ధర్నా చేసినాం. ధర్నా చేసినా కూడా పోలీసు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ మాట వినకుండా ఇక ఆఖరికి అత్తే తీసినా కానీ ఆయన లోపలే మీటింగ్ పోయినా అని పెద్ద రకాలు చెప్పుకున్నాడు సారు. ఇప్పుడు ఏవియో సార్ ఇప్పుడు అక్కడ లైన్ లో ఉంచిండ్రు. లైన్ లో ఉంచి లోపల స్కామ్ అయింది. బస్తాలు పోయినాయి. అక్కడ లైన్ లో మీరు అడగద్దా మాట? మీరు అడగద్దా ఏమైనా? అడిగినాం, లైన్ ప్రకారం ఇస్తామన్నారు కానీ లైన్ ప్రకారం మాత్రం ఇస్తలేరు. టోకెన్ తోడు కూడా ఇస్తలేరు. లైన్లోనే ఉన్నారు. లోపల స్కామ్ అయినాయి. బస్తాలు పోతున్నాయి. ఇప్పుడు సగం బస్తాలు ఉన్నాయి, నైట్ పోతాయి. అవి నైట్ పోతాయి. ఎటుపోతున్నాయమ్మా ఈ బస్తాలు? ఎటుపోతున్నాయి మాకు తెలియదు. మళ్ళీ వచ్చేసరికి బస్తాలు ఏమని చెప్తారు. మాకు మాత్రం న్యాయం జరగాలి అంతే. మాకు కూడా అంతే సార్. 5 బస్తాలు రాసిండు. ఇప్పుడు 15 రోజుల నుంచి ప్రాబ్లం జరుగుతుంది. దీన్ని పట్టించుకున్న నాదు లేడు. ఒక విషయం ఏంటంటే చేను పనులు పోవాలి, చేనులో గడ్డి మంది కొట్టాలి, ప్రాబ్లం ఉన్నాయి. దాన్ని పట్టించుకుని లేడు. వీడికి అత్తే మంది బదులు ఇచ్చడం లేడు. ఇప్పుడు ఆడామత్తే ఆడామని పక్క దొబ్బుతాడు. ఇప్పుడు మాకు ఎవడిస్తాడు? ఎవరు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వద్దు? బంద్ చేసుకోండి, డోరు బంద్ చేసుకోండి. ఎవరికి ఇవ్వకుంది? ఎవరికి ఇవ్వకుంది? నాకు కాదు, ఇంకోని కూడా ఇవ్వకుంలే. అడగద్దా మరి? ఎడిపోతుంది మందంతా? ఎవడున్నాడు ఇక్కడ? క్యాండిడేట్ ఎవడున్నాడు అడగడానికి? ఎవరున్నాడు ఇక్కడ? ఎవరున్నాడు అడగడానికి? నువ్వు ఉన్నావు, ఇది పట్టుకున్నావు. ఇప్పుడు అడుగుదామనే ఇక్కడ ధర్నా చేసినాం. ధర్నా చేస్తే ఏమైందంటే, మీ అందరికీ వచ్చే బాధ్యత మేము అని ఎస్ఐ ఎవరెవరో వచ్చిండ్రు. ఒక 3-4 వచ్చిళ్ళు. మీకు ఇచ్చే బాధ్యత అని వాళ్ళు అన్నారు. మాకు పరిష్కారం ఒక లోడ్ తోటి కాదు. మాకు కావాలి ఒక 4-5 లోడ్లు కావాలి. ఒక మండలానికి ఒక లోడ్ వచ్చి ఏం సరిపోదు. ఇది చక్కెర పంచినట్టు పంచుతారా అని ధర్నా కూర్చున్నాం. అయితే ధర్నా కూర్చుంటే మీకు అందరికీ వచ్చే బాధ్యత నాదని ఎస్ఐ మళ్ళీ ఎవరెవరో వచ్చిళ్ళు ఉన్నమాట కూడా చెప్తున్నారు కదా. మందు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఇస్తాము, ఎవరు ఇబ్బంది పడతారని ఈడ వచ్చినాక ఈడ ఇస్తారని అనేసి ఈడ లైన్ లో వచ్చినామన్నా. మనకు కావాలి ఇప్పుడు. అది తీరిపోయినాక ఏం చేస్తాం? పొద్దున వచ్చినాం, ఇంక వరకు లేదు. మా పరిస్థితి ఏంది? అన్నం తినకుండా వచ్చినాం. అడగద్దానే బాబు, ఎడిపోతుంది మంది? ఎడిపోతుంది. పొద్దున ఇంట్లో లోడు పెడతాను అన్నాడు. మేము అది పెట్టకుండా ఉంటేనే కొంతమంది పోయినాయి, లేకపోతే మాకు ఆయనతో కూడా పోకపోవు. మా పరిస్థితి ఏంది? పొద్దున వచ్చినా ఇంక వరకు లేదు. అది కథ. అయ్యో, ఈ రాసిన కూడా ఉన్నాయి మా దగ్గర.
అమ్ముకుంటున్నారు అని అంటున్నారు. అమ్ముకుంటున్నారు. మరి అమ్ముకోకపోతే ఏమైతున్నాయి లోడ్ అంతా? 22 తారీఖు రాసిన బత్తాలు రాసిన డేట్ ఉన్నది, 22 తారీఖు రాసిన ఏమైనాయి? అవి అయితే ఇంతవరకు రాలేదా? అది బాధ. ఇది పరిస్థితి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఒక జిల్లా కాదు, అంటే 2 జిల్లాల్లో కూడా ఇదే సమస్య ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి లోపలికి పోయేసి రైతులకు సంబంధించిన అంశం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. చూపెట్టిన తర్వాత మనం చెప్తాం. 22 తారీఖు ఇస్తున్నారు, అప్పుడు రాపిచ్చిండ్రు. ఒక్క లారీ వచ్చింది, సగం మందికి కూడా ఇవ్వలే. ఇక మీది టోకెన్ నంబర్ కావాలి, అది కావాలి అని అందరిని పంపిస్తాను. ఏదన్నట్టు 10 మందికి కూడా ఇప్పటి వరకు బస్తాలు చేరుకోలే. మేము నాది 22 తారీఖు ఇచ్చి ఉన్నది. ఇప్పటిదాకా నేను పొద్దున అన్నం తినేస్తే ఇప్పటి వరకు అన్నం లేదు, ఏం లేదు. పొద్దుల్లా ఈడ ఉన్నా, అక్కడ రోడ్డు మీద కూడా ధర్నా చేసినాం. మాకు బస్తా ఒక్కడి కూడా ఇయ్యలే. ఇట్లా ఈ 292 నెంబర్కు 5 లారీలు వచ్చినా మాకు చాలు. చూడండి, కానీ మా టోకెన్ నంబర్ ఎట్టుపోయింది. మా టోకెన్ నెంబర్ వచ్చిన బత్తలు ఎడవద్దు, మేము పంచుతున్నాం అంటారు. ఎవరికి ఇస్తున్నాం? వేసిన గోదామ తెల్లాటల ఖాళీ అవుతుంది, ఎవరికి ఇస్తున్నారు? అరే మేము రైతులు ఒక్కొక్కరు 10 ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఇళ్ళకి వెళ్ళి సిటాకూరియా కొంచెం పోలే. ఏమైంది ఊరి? మేము బయట 600 పెట్టుకుని ఇంకా కొనుక్కున్నాం. ఇప్పుడు 600 పెట్టమన్నా మాకు దొరుకుతలేదు. బయట షాపులలో 600 పెట్టి 20 బత్తాలు తెచ్చి. ఇప్పుడు బయట దొరుకుతుందట, నిజమేనా? బయట అక్కడక్కడ 600 రూపాయలు బ్లాక్ లో దొరుకుతుంది. 600 అక్కడక్కడ దొరుకుతుంది. 600 రూపాయలే. అరే 600 పెట్టుకొని దొరికినాయి. ఇక్కడ 270 ఇక్కడ బత్తలేం ఎక్కువ తీసుకుంటారు, 80 రూపాయలు తీసుకుంటుండ్రు. కానీ లేదు, అయ్యడబోతుంది బత్తలు. అది పరిస్థితి మాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మా పాస్బుక్ చూసుకోండి, సెటా కూరి ఇంకా తీసుకోలేము. కొన్ని రోజుల క్రితం నుండి నడుస్తుంది ఇది. యూరియా దొరకడం లేదు. చాలామంది ప్రజలు అప్రమత్తంగా ఇటు ఆందోళనకు దిగుతున్నారు. ఈ రైతు పట్ల ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. రాజకీయ నాయకులు నిర్లక్ష్యం వల్ల యూరియా కూడా దొరకడం లేదు, యూరియా రావడం లేదు. యూరియా ఇచ్చేటోళ్ళు వస్తున్న యూరియా దించుతున్నారు. అంత దోపిడే ఎటు పంచుతలేరు. లోపలనే రాజకీయ నాయకులు వాళ్ళ వల్ల లోపల ఈ రోజు నుంచి దాదాపు 450 బస్తాలు రావడం జరిగింది లారీలా. ఇలా కొందరు వ్యక్తులు కూడా పోతున్నాయి బస్తాలా. నేను బస్తాలు కలిసి 6 రోజులు అచ్చుడు పోగడే. ఇగో 22 తారీఖు రాసి ఉన్నది. బస్తాలు ఏమన్నా ఇస్తాం, అత్తానే పోతాను, అచ్చలేదు ఇచ్చేలేదు. ఎట్లా పోతున్నాయి వాళ్ళకి ఎరక అంతే. ఇచ్చేలేదు, ఉండి మేము పోకడ. ఇక ఇప్పుడు ఒకటి తప్పది, అయిపోయి ఇంకేం చేద్దాం, ఇక పోతాం. దాదాపు ఇలా 200 మందికి 200-300 మంది ఉంటే దాదాపు 200 బస్తాలు కూడా పంచలేదు ఈరోజు. కాకపోతే మిగిలిన బస్తాలు గోదాంలో వేసేసి మళ్ళీ ఈ రేపటి వరకు కూడా బస్తాలు రాని పరిస్థితి. ఈ నైట్లనే కొంతమందికి కూర్చొని ఉండి నైట్లా కొట్టి ఆన్లైన్లో, దాని తర్వాత మాకు రిసిప్ట్లు టోకన్లు డబ్బులు తీసుకొని వాళ్ళకే పోతున్నాయి తప్ప సాధారణంగా 2, 3, 4 బస్తాలు వచ్చారు. అటువంటి రైతులకు ఈరోజు న్యాయం జరగట్లేదు. నేను పొద్దున 7కి వచ్చినా కూడా ఈరోజు ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి. వచ్చిన బస్తాలు అవి ఎటు పోస్తున్నాయి, ఎవరికి పంచుతున్నాయి, ఎవరికి ఏమన్నా మాట్లాడితే ఇంతకుముందు బాగా లొల్లి జరిగింది. ఆ లొల్లి కోసం అన్నా కూడా సిఓ సార్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వీళ్ళు ఎంతమంది మొత్తుకున్నా కానీ మాకు ఏం కాదు అనేటి మాట సిఓ గారు మాట్లాడండి ఇంతకుముందు. ఇది పరిస్థితి. ఎవరు ఏం చెప్పినా ఏం కాదు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి వాస్తవం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. నేరుగా ఆ చుట్టూ మనం ఒకసారి చూపెట్టచ్చు. ఎక్కడ చూసినా పోలీసు పహారా మధ్య, బందోబస్తు మధ్య రైతులకు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని పలుసార్లు ప్రభుత్వానికి చెప్పిన మా సమస్య చెప్పమ్మా. ఎక్కడి నుంచి? తుంగడి నుంచి వచ్చిన సారు ఇంతవరకు 8 రోజులు ఇచ్చుడు లేదేం లేదు. రోజు పోకట అచ్చుడు, పొద్దున వచ్చిన తిను లేదు, తాగు లేదేం లేదు, ఇచ్చుడు లేదు. ఆ నంబర్ చెప్పు, ఈ నంబర్ చెప్పు, ఆ నంబర్ చెప్పు. మరేందమ్మా అడిగితే ఏమంటున్నారు? ఇక అడిగితే ఏమంటున్నారు, నా సెల్ నంబర్ కావాలి, కారెట్ నంబర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. అన్ని ఇచ్చినా కానీ నీకు మొన్న రాసింది ఇవాళ రాసిండు పో అని దొబ్బు, అటు దొబ్బుడు, ఇటు దొబ్బుడు. ఇక ముసలోళ్ళు కింద పడితే ఎట్లా ఇస్తే ఇచ్చలేకపోతే 5
ఇప్పుడు ఎన్ని తీసుకున్నావు ఇంతకుముందు? ఒక్కట్లేదు ఇప్పటిదాకా తీసుకోవాలి. లేదు, ఒక్కటి దాకా ఒక్కటి దాకా తీసుకోలేదు. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు రాలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నేరుగా అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒకసారి నేరుగా అధికారులతో మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల అసలు అధికారులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. యూరియా ఎందుకు సమస్య ఏర్పడుతుంది, అధికారులు ఏం చెబుతున్నారో అసలు విషయం ఏంటి, ఎందుకు పోలీసుల మధ్య యూరియా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి తెలుసుకుందాం. ఏంటి శివ గారు, ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, అక్కడ అక్కడ మనకు టోకెన్లు ఇస్తాను. మనం దాని ప్రకారం సీరియల్ కొద్ది రాసినాం. ఆ రాసిన ప్రకారం 1 నుంచి 80 వరకు ఇవాళ 444 బస్తాలకు అది సరిపడి ఇస్తున్నాం. ఈరోజు మళ్ళా 180 కాదు 384 ఉన్నాయి. అవి మళ్ళీ వచ్చినాక మళ్ళీ లోడుకు మళ్ళీ ఇస్తాం. అవి అమ్ముకుంటున్నారు మీరు బయట అని అంటున్నారు, బ్లాక్ లో అమ్ముతున్నారు అంటున్నారు. ఏం నిజమా? బయట అమ్ముతలేము, టోకెన్ల ప్రకారం నిజమే. బయట అమ్ముతలేము, టోకెన్లు ఉన్నాయి. ఎందుకు కలెక్టర్ గారేమో యూరియా ఉంది, ఎవరు ఇబ్బంది పడద్దు అంటున్నారు, మీరు ఎందుకు యూరియా కొరితే? అటు నుంచి పైనుంచి వస్తలేదు, మాకు పైనుంచి వస్తలేదు. మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము, ఇక్కడ సీరియల్ కొద్ది ఇస్తున్నాం. ఎట్లా మనం ఏవో సార్ వాళ్ళు రాస్తే మనం అట్లా ఇస్తున్నాం. ఏం చెప్తారు రైతులకు, ఏం చెప్తారు, ఏంది ఈ సమస్యకు అంతటికి పరిష్కారం ఏంటి, అసలు ఎందుకు ఈ సమస్య? ఏం లేదు, మనం టోకెన్ల ప్రకారం ఇస్తున్నాం. మనది ఏం లేదు ఇక్కడ. ఏంటంటే వాళ్ళు రాసిన ప్రకారం మనం ఇస్తున్నాం. పైనుంచి లేకపోవడం వల్ల అక్కడ కొరత ఉన్నది కాబట్టి మనం ఇవ్వలేకపోతున్నాం అంతే. ఇది పరిస్థితి, పైనుండే కోరుతుందని చెప్తున్నారు. అయితే రైతులు నేరుగా వస్తున్న ఆ దృశ్యం మనం ఒకసారి చూపెట్టచ్చు. నేరుగా రైతులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా నేరుగా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇబ్బంది పడుతున్న దృశ్యాలను మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ముందు జరుగుతున్న అంశం అంతా కూడా చూపెట్టచ్చు. ఇటు సిఓకు ఏ విధంగా వాళ్ళు రైతులు నేరుగా వచ్చేసి చూపెడుతున్న అంశం మనం చూపెట్టచ్చు. నేరుగా రాసి సీరియల్ ప్రకారం ఉన్న అంశం అంతా కూడా ఈ విధంగా ఉంది. మనం రిజిస్టర్లో కూడా చూపెట్టచ్చు. అధికారులు ఇప్పటికే సీరియల్ నెంబర్ ఇచ్చారు. సీరియల్ నెంబర్ అనంతరం కొంత డేట్లు కూడా ఇచ్చిన పరిస్థితి, ఈ డేట్ల ప్రకారం నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు మనం చూపెట్టచ్చు, నేరుగా ఇక్కడ ఒక కౌంటర్ ఓపెన్ చేసి రైతుల ద్వారా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొంత పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుందని ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా సమస్య రోజు రోజుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జటిలంగా మారింది. ప్రధానంగా చెన్నూరు లాంటి కాన్స్టిట్యున్సీ, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, ఆటి నుంచి ఇటు జైపూర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా యూరియాకు సంబంధించిన అంశం జటిలంగా మారిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 20 రోజులు ఆయన మేము రోజు తిరుగుతున్నాము. టోకెన్ అక్కడ టోకెన్ రాసి ఇక్కడ టోకెన్ రాసి ఊరే రాగానే ఫస్ట్ ఇస్తా అని రోజు తిరుగుతున్నాం. కానీ టోకెన్లు ఇచ్చుడే కానీ వచ్చినాక ఇప్పుడు లేదు, అప్పుడు ఇప్పుడు కొద్దిగా నుంచున్నాం. ఇంకా ఇయ్యలేదు. మా అంకులంగా అయితే ఈ క్లాస్ ఉన్న ఏరియాలో మొత్తం దాదాపు 5 మంది అడిగితే మేము ఇస్తున్నాము. మాకేం తెలుసు, మా ఏరియాకి అయితే 10 ఊరికి 20 మంది కన్నా ఇవ్వలేదు, ఇచ్చిందో లేదు. రోజు తిరుగుతూ ఆడోళ్ళు మొగడు అస్తమం పోతాం. అయినా కానీ మాకు బస్తలు అయితే దొరుకుతలేవు. ఒక ట్రిప్ మీరు వేసిన ఇంకొక ట్రిప్ వేయం లేదు. అట్లా మా పరిస్థితి బాగుంది. అట్లా ఉంది. యూరియా కోసం నేను ఆల్రెడీ 6వ తారీఖు 8వ నెలలో టోకన్లు తీసుకున్నాను. ఇప్పటిదాకా 4-5 సార్లు వచ్చినాం. ఇప్పటిదాకా ఒక్క యూరియా బస్తా లేదు. ఇప్పుడు ఏంటంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు పనులన్నీ నిడిచిపెట్టుకొని రోజు వచ్చి అలా పొద్దున వచ్చినాం, ధర్నా చేసినాం. ఇక్కడ ధర్నా చేసినాక అందరికి ఇస్తాం టోకాన్లు ఉన్న వాళ్ళకి అన్నారు. ఇప్పటిదాకా పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఒక 25 మందికి ఇంక ఇవ్వలేదు. యూరియా సరిపోతలేదు. మరి రైతులకు అయితే బాగా కష్టం. అడిగినాము, ఏవో గారిని అడిగినాం, ఇక్కడ అడిగినాం, అంతటా అడిగినాం, సిఓని ఇంకా అడిగినాం, ఇస్తానం అంటారు. కానీ వాళ్ళు టోకాన్లు రాసుడేందో ఏమో కానీ టోకాన్లు రాస్తారు, ఇస్తారు. బస్తా అయితే ఒకటైతే రాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు దాదాపు 20 ఎకరాలు ఉన్నది నాకు. 20 ఎకరాలు అన్ని ఎర్రబడిపోతున్నాయి. వరి ఎర్రబడ్డది, పత్తి ఎర్రబడ్డది, ఒక బస్తా ఇప్పటిదాకా లేదు.
ఆల్రెడీ మా దగ్గర టోకాన్లు ఉన్నాయి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ప్రభుత్వం రైతులకు ఊరిగా సరైన టైంలో ఇప్పటికైనా అందరికి సప్లై చేసి రైతులను ఆదుకోవాలని మా విన్నపం. అదే పరిస్థితి, రైతులకు ఆదుకోవాలని చెబుతున్న పరిస్థితి, సమస్య పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.